ఏమిటో చెప్పండి. మన పెద్దోడికి సంబంధం చూసా, పిక్నిక్ లో పెళ్లి చూపుడు. నిజమా? అవును, 201 లోకి ఎవరో కొత్త ఫిగర్ వచ్చిందంట, నువ్వు చూసావా? సెలెక్ట్ అయ్యింది డాడీ. కానీ రిజెక్ట్ చేశా. ఎండిపోయిన మొక్కకి ఎన్ని నీళ్లు పోస్తే ఏం లాభం? డాడీ, నాకు పెళ్ళవ్వాలని కోరుకుంటున్నావా లేదా? అదే మాట్రా, అందుకే కదా మొన్నటి నుంచి మనం పడడానికి పాటలు పడుతున్నాం. అయితే రేపు పిక్నిక్ లో పెళ్లి కూతురు వాళ్ళు నీ ఉద్యోగం గురించి అడిగితే నువ్వేం చెప్తావు? పిల్లనిచ్చి నిన్ను వదిలేసి నా ఉద్యోగం గురించి ఎందుకు అడుగుతారా? ఒకవేళ అడిగితే? అలా కాదు. అరే గజిబిజి, ఇట్రారా. చంద్రబాబు గారు, వీడు పెళ్లి కూతురు తండ్రి, నువ్వే అడగరా. మిస్టర్ వినాయకరావు, మిస్టర్ వినాయకరావు. నా ఇంట్లో పనివాడు వేయండి, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? హౌ డేర్ యూ! అబ్బా, నేను ఇప్పుడు మీ ఇంట్లో పనులు కాదండి, నీ ఇయ్యంకుణ్ణి. మీరు ఇంకోసారి ఇలా కొట్టారనుకో మీ సంబంధం క్యాన్సిల్ చేసి కానివ్వండి. ఎంతకే మీరేం చేస్తుంటారా? ఐ ఆమ్ ఏ జడ్జ్. ఓహో, ఏ కోట్లు ఏంటండి? ఆ జడ్జ్ అంటే ఆ రకమైన జడ్జి కాదండి, రకరకాల పదార్థాలను టేస్ట్ చేసి వాటి నాణ్యతను చెబుతుంటాను. అర్థం కాలేదండి. అర్థం కాని సబ్జెక్టు దీంట్లో ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెర్ఫ్యూమ్ ని టెస్ట్ చేయాలనుకోండి, రకరకాల మనుషులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మీద ఈ సెంటును కొడతాం. ప్రతి అరగంటకు ఒకసారి ట్యూబుల ద్వారా వాసన చూస్తాం. అది ఏ మనుషుల మీద ఎలా పని చేస్తుందో, ఎంత పని చేస్తుందో చెప్తాం. మీ సంబంధం క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్? తమరు గాని అలాగే చెప్తే ఈ భూమి మీదే కాదండి, నా గ్రహాల మీద కూడా ఎవరు పిల్లలు. దీనికి అంత సిగ్గుపడాల్సిన పనే ఉంది? మనకు తిండి పెట్టే పని అంటే దైవంతో సమానం. దైవంతో సమానమో దయ్యంతో సమానం నాకు అనవసరం. నీ ప్రొఫెషన్ గురించి అక్కడ చెప్తే నా పెళ్లి కొండెక్కిపోతుంది నాన్న. నీ పెళ్లి కొండెక్కినా టవరెక్కినా వాళ్ళు నా వృత్తి గురించి అడిగితే మాత్రం నేను చెప్పే తీరుతాను. అదనమాట. పెద్దబాబు గారు, మరి ఇప్పుడు ఏం చేద్దామండి? రేపు పిక్నిక్ లో డాడీ ప్రొఫెషన్ గురించి వాళ్ళెవరు అడగకుండా మనం జాగ్రత్త పడాలి. మనం కాదండి, మీరు జాగ్రత్త పడాలి. లేకపోతే మీ పెళ్లి క్యాన్సిల్ అవుద్ది, నా పెళ్లి కన్ఫర్మ్ అవుద్ది. రంగనాయకి జీ, వస్తున్నా. అండి, పిక్నిక్ కి కరీనా కపూర్ జీ రావడం లేదంట. అవును, రావట్లేదు. అయితే మేము రావడం లేదు. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినండి. మనం పిక్నిక్ కి వెళ్తున్నాం. మహేష్ బాబు, కరీనా కపూర్లు ఆ స్పాట్ కి షూటింగ్ కి వస్తున్నారు అంటున్నాను. మరి ఆ న్యూస్ నెట్ లో ఎక్కడా లేదే. మహేష్ బాబు, కరీనా కపూర్లు కలిసిన ఫోటో ఒకటి కూడా కనిపించలేదు. అది బిజినెస్ సీక్రెట్. కరీనా తెలుగులో యాక్ట్ చేస్తోందంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా కరీనాను బుక్ చేసేస్తారు కదా. అప్పుడు ఈ సినిమాకి క్రేజ్ తగ్గిపోతుంది. అందుకే ఆ కాంబినేషన్ న్యూస్ గురించి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సీక్రెట్ గా ఉంచారు. అచ్చాజీ, అది అంతా సీక్రెట్ అయితే మీ హస్బెండ్ కి ఎలా తెలిసింది? అంటే ఆ సినిమా ప్రొడక్షన్ మేనేజరు మా వారికి ఫ్రెండ్, మాకు న్యూస్ అలా తెలిసింది. అచ్చాజీ, నిజానికి ఈ పిక్నిక్ రావడం నాకు ఇష్టం లేదు, కానీ కరీనాను చూడ్డానికి నేను వస్తున్నాను. అయితే మేబీ ఆకే నాకు చాలా పనుంది. షాపింగ్ కి వెళ్లి మంచి డ్రెస్ కొనుక్కోవాలి, బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి. మనం స్టైల్ గా అందంగా లేకపోతే కరీనా మన వైపు చూడదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే, బై బై. సొల్లుమా, బావుండవా? నీకోసం వార్తలు చేసినాను, పంపించేదా? ఇక్కడతో నా బతుకు ఎండి మాడి మసైపోతోంది. అసలే మా బావగారి కళ్యాణం కోసం ఆడిన అబద్ధం ఆడకుండా ఆడుతూ సతమతమవుతుంటే నడులు నీకోలేనా? ఏమైనదే అంత మాదిరిగా మాట్లాడుతుందా? చిట్టి వచ్చినట్టున్నది, నేను మళ్ళీ కాల్ చేస్తాలే. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను రే గౌరీ పుత్ర. వినాయకరావురా? అదే లేరా, బోత్స వినాయక. సరే కాని, రేపు ఆదివారం నాడు ఆ పిల్ల మేనమామ ఆ పిల్ల ఫోటో తీసుకుని వస్తున్నాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రే. అట్టు వేడిగా ఉన్నప్పుడే మడత పెట్టి మింగేయాలి. ఇంకో విషయం రా లంబోదరా, పెద్దవాడికి కాకుండా చిన్నవాడికి పెళ్ళయిందంటే పెద్దవాడికి ఏదో డిఫెక్ట్ ఉందనుకుంటారు. పైగా మీ చిన్నవాడికో పాప కూడాను. విషయం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ మడత ఏమిట్రా? మరీ ఎంత భయపడిపోవాల్సిన అవసరం లేదు సిద్ధి వినాయక.
పెద్దవాడిని రెండో వాడిని పెద్దవాడిగాను పరిచయం చేసేస్తే పెళ్ళాక తెలిసిన ప్రాబ్లం ఉండదు. అంటే మావాడు వయసు తగ్గించి చెప్పమంటావా? అప్పుడు మొదటికే మోసం వస్తుంది స్థూలతుండాయ. అప్పుడు అమ్మాయి కంటే మనవాడు బాగా చిన్నాడైపోతాడు. ఇలా అంటే అలా అంటావు, అలా అంటే ఇలా అంటావు, మరి ఎలా రా? సింపుల్ సిద్ధి వినాయక. పెద్దవాడి వయసు తగ్గించలేం కాబట్టి చిన్నవాడి వయసు పెంచాలి. ఓకే, మరి నమ్ముతారంటావా? అన్నయ్య తమ్ముడులాగా, తమ్ముడు అన్నయ్యలాగా ఉన్నారని అడిగితే పెద్దోడు పెరుసు పారిపోయాడు, చిన్నోడు వయసుకు నుంచి పెరిగిపోయాడని చెప్పి ఓకే ఓకే అన్నంత ఈజీ కాదు మూషిక వాహన. ఇంట్లో వాళ్ళంతా కూర్చుని 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. రంగనాయకి, అమ్మా రంగనాయకి. వస్తున్నాను అత్తయ్య గారు. అమ్మ ప్లీజ్ అమ్మా మానేసి అమ్మా. నువ్వు ఉండరా, నేనున్నానుగా. ఏంటి అత్తయ్య గారు? మీకోసం అని మీ వంటకం చికెన్ చెట్టినాడు చేశాను, తీసుకో. అవును, మీకీ వంట ఎలా వచ్చు? గజిబిజితో వండించానమ్మా. ఓహో, నా దగ్గర నేర్చుకున్న వంటలన్నీ మీకు చేసి పెడుతున్నాడన్నమాట. సర్లేండి, ఇవాళ ఏం కూర వండాలా అని తేల్చుకోలేకపోతున్నాను. ఈలోపు మీరే తెచ్చారు. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా రంగనాయకి, ఏంటత్తయ్య? రేపు ఆదివారం పిల్ల మేనమామ అమ్మాయి ఫోటో తీసుకొస్తున్నాడు. కొంపతీసి వంటలన్నీ నేనే చేయాలా ఏంటి? అయితే మీ చెట్నాడు చికెన్ మీరే తీసుకోండి, నాకు అవసరం లేదు. అబ్బే అదేం లేదమ్మా, ఆ రోజు వంటలన్నీ గజిబిజే చేస్తాడు. అయితే నేనేం చేయాలో చెప్పండి, వడ్డించాలా? అంటే ఆ వచ్చిన వాళ్ళకి వీళ్ళని పెద్ద కొడుకు, నిన్ను పెద్ద కోడలని పరిచయం చేస్తానమ్మా. అంటే బావగారికి 30 ఏళ్ళని చెప్తారా? నాకు 40 అని చెప్తారు. మరి నాకు? నాకు 40 అంటే నీ కనీసం 36 ఉంటాయిగా. ఎక్కువ అనుకుంటే ఒకటి తగ్గిద్దాం, 35. పోండమ్మా 34 చేద్దాం. ఓకేనా రంగనాయకి? నానమ్మా, నాకు 16 ఇయర్స్ అని చెప్పండి. ఏం చెక్క లంగావని వేసుకుంటా. చిట్టి, నీ లోపలికెళ్ళి స్కూల్ బ్యాగ్ సర్దుకుంటాలే. చూడండి, పెళ్లి విషయంలో ఆయన గురించి ఎన్ని అబద్ధాలైనా చెప్పుకోండి, నాకు అవసరం లేదు. కానీ వయసు విషయంలో మాత్రం నేను చచ్చిన అబద్ధం చెప్పను. ఏ అన్నకన్నా తమ్ముడు ముందు పెళ్లి చేసుకుంటే క్రైమా? జైల్లో పెడతారా? అలాగని కాదు, జనరల్ గా అలా జరగదు కదమ్మా. చూడండి, మీ కష్టాలు మీవి, అలాగని నన్ను కష్టపెట్టకండి. వాళ్ళ ముందుకేస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది రంగనాయకి. క్యాన్సిల్ అవ్వడానికి ఇదే కారణమైతే అలాగే కానివ్వండి, ఐ డోంట్ కేర్. పేదబాబు గారు తమ్ముడు, శనబాబు గారు అన్న. అంటే పెదబాబుని శనబాబు అని పిలవాలి. పెదబాబు శనబాబు అయ్యాడు, శనబాబు పెదబాబు అయ్యాడు. అంటే రాముడు లక్ష్మణుడు అయ్యాడు, లక్ష్మణుడు రాముడు అయ్యాడు. అంటే చిన్నమ్మని బుల్లమ్మని, బుల్లమ్మని చిన్నమ్మ గారు అని పిలవాలి. అంటే సీతాదేవి ఊర్మిళాదేవి అవుతుంది, ఊర్మిళాదేవి సీతాదేవి అవుతుంది. నేను పెద్దమ్మ గారు, అయ్యగారు, చిట్టమ్మ తల్లి మాత్రం మారం, ఇలాగే ఉంటాం. ఇప్పుడు అర్థమైంది నాకు లెక్క. ఈ గజిబిజిని ఎవడో గజిబిజి చేయగా చేరాడు. ఎవరండి మీరు, ఎవరు కావాలి? కొండకోణం చిదంబరం ఇరిగేషన్ వల్లి నాయకి రాహుల్ అత్తమామలు. తెలుగు వాళ్ళంటే ఉన్న చిన్న చూపుతో మొదట రాహుల్ రంగనాయకుల ప్రేమ పెళ్లి కాదన్నా, తర్వాత తెలుగు వాళ్ళు తెలివైన వాళ్ళని అవుననకు తప్పలేదు. ఎన్నప్ప గుర్తుపట్టలేదా? నాందా వల్లినాయకు, ఈందా మురుగేశను. ఏమే కట్టింగులు దాచేసా మురుగేశన్ తొలిసాబేమే నాందా కుంభకోణం చిదంబరం మురుగేశన్, రిటైర్డ్ సూపర్వైజర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, టీ నగర్, చెన్నై, తమిళనాడు. ఎన్నడా తెలియమా? మేము మీ సినమ్మ గారి అమ్మ అప్ప. ఆమా చిన్నమ్మ గారు అంటే బుల్లమ్మ గారు. ఓహో మీరండి. నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మేముదా నిన్ను మర్చిపోయిందే లేదు. నీ పేరుదా గజపతి, అంత మారి పిలిస్తే పలకబడవు, గజపతి అంటేనే పలకబడతావు. ఆమా నువ్వుదా వినాయకరావు ఊరు వాడవే, అంత ఫ్యామిలీగా రొంబ నమ్మేవంటివే. నమ్మకంగా ఉంటావని కావాలనే వాళ్ళ ఊరు నుంచి తెచ్చి పూడ్చినారప్ప. పని చేసి పూడ్చడవే తప్ప ఇంకో పని తెలియని పనివాడివి, రొంబ మంచి పిల్లకానివి. బాగా చొల్లినావా? కాకపోతే సంచార మతి మరిపో గరిటెడు అయోమయో. అయ్యి బాబాయ్ బాబాయ్, మా ఊరు ఆదివారం సాయంత్రం చిన్నారావు గారి చిలక జోసిని ఎంత కరెక్ట్ గా చెప్పేశారండి బాబు. జోస్యం దా చెప్పలేదు, జోక్ దా చెప్పలేదు, ఉన్నదే చెప్పి పుడిసినప్ప.
మీరు అలా అనకండి, మీరు బ్రహ్మంగారు లాంటి మీకు అన్ని తెలుసు. ఇందాక నుంచి ఒక చిక్కు ప్రశ్న అంత చక్కగా తెగ పడుతున్నానండి. ఏంటది గజిబిజి? చిన్నబాబు పెదబాబు కంటే చిన్నోడు కదా, చిన్నబాబు పెదబాబు కంటే పెద్దోడు ఎలా అయ్యాడు, పెదబాబు చిన్నబాబు కంటే చిన్నోడు ఎలా అయ్యాడు? ఇదిదా చిక్కు ప్రశ్న మాదిరి ఇల్ల పిచ్చి ప్రశ్న మాదిరిగా ఉంది. ఇంత పిచ్చి ప్రశ్నకి సమాధానం సాయంత్రం దాకా ఆలోచించ చెప్పాలి. నువ్వు దా గుర్తుపెట్టుకుని ఎప్పుడు నన్ను అడుగా. అది సరే, ఇంతకీ మీ చిన్న బాబు ఎక్కడా? చిన్నబాబు గారు ఇంట్లో ఎందుకుంటారండి? ఆ ఇంట్లో ఉంటారండి. పెళ్లి చూపులు మొత్తం అవుతున్నారు. ఏంటండి అలా పడిపోయింది? అరే పాపి, షాకింగ్ న్యూస్ తో చెప్పి ఏమైనట్టవేరా? మూర్చ పైనదే. ఇంతకీ మీ పెదబాబు ఎంగే? వాళ్ళ ఆవిడ తీసుకుని పెళ్లి చూపులకు కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి బజార్కి వెళ్ళాడండి. ఆండవా, మూర్చపోయిన ఆవిడ చేతిలో తాళం గుర్తెట్టినట్టు అలా వేసారేంటండి? అరే పాపి, ఒక షాకింగ్ న్యూస్ విని అంత మాదిరి మూర్చిపోయింది. ఆ తర్వాత ఇంకో షాకింగ్ న్యూస్ విని ఇంత మాదిరి లేచి నిలుతుంది. అదిదా సరే, కొడుకు దా పెళ్లి చేసి పూడిస్తే వెయ్యపురాల్ని వెయ్యక్కడనే పిలవరా ఏమే? ఇది దాన్న మర్యాద. ఇప్పుడు నాందా పోయి కడింక పూడుస్తా. కడగడాలు తొడవడాలు తర్వాత ఇంత మరి మర్యాద చేయకపోయినా పర్వాయిల్లే, గట్టిగా అడిగితే సరిపోవును. అదిదా అరవాళ్ళం కదా, ఏమి చేసినా కడగకుండా చూస్తా ఊరుకుంటామనుకుంటున్నారా వాళ్ళు? చూస్తా, నేను కడిగి పారేస్తా. కడిగే అవసరమే ఇల్లే, గట్టిగా అడిగితే సరిపోవును. అదే అరవాళ్ళం కదా, ఏమి చేసినా అడగకుండా ఊరుకుంటాం అనుకుంటున్నారా ఏమే? అబ్బా, అరుస్తూనే అరం అంటారేంటండి? కాసేపు అరవడం ఆపి ఎవరంగానండి. చొల్లు. ఇంకా పెళ్లి కాలేదు, ఇవాళ పిల్లమే అనమామా ఫోటో తీసుకుని వస్తాడు. ఆ అమ్మాయి చిన్న అబ్బాయి గారికి నచ్చాలి, చిన్న అబ్బాయి గారికి ఆ అమ్మాయి నచ్చాలి, ఆ తర్వాతే పెళ్లి. ఏంది మీ సినిమాకి నచ్చేది మెచ్చేది? మేము సస్తం అనుకున్నాడా? ఆమా, ఇదే విషయమా? వాళ్ళని అడిగి పూడిస్తామా? పట్టు నువ్వా, కడిగి పూడిస్తారు వాళ్ళే. చూపిస్తారా? పెదబాబు చిన్నబాబు అయ్యాడు, చిన్నబాబు పెదబాబు అయ్యాడు, పెదబాబు చిన్నబాబు కన్ఫ్యూజ్ చేసి పడేసారు. అమ్మా రంగరాయకి నీ బతుకేందే ఇంత మాదిరిగా అయినది? ఎన్నమ్మా ఇది రంగరాయికి? మేమేం పాపం చేసి పుడుతుంది, నీ బతికింట నాశనం అయిపోయింది. ఏంటమ్మా ఇది? ఇప్పుడు నాకేమైంది? మీరు ఇంత మాదిరి ఏడ్చి పూడుస్తున్నారు? మీ ఆయన నిన్ను వదిలేసి కళ్యాణానికి రెడీ అవుతా ఉంటాడంట. నన్నదా వదిలేయడం ఏమిటి, మళ్ళీ కళ్యాణం చేసుకోవడం ఏమిటి? ఎవరితో చెప్పి పూడ్చినారు? చిన్నబాబు వాడికి కళ్యాణం అని పెద్దబాబు వాడి పెండ్లామె కలిసే బజారుకు పోయినారనే చెప్పాడు. చిన్నబాబు అంటే మా బావగారు. మార్కెట్ కి వెళ్ళింది నేను, రాహుల్. చిన్నబాబు గారన్నా మీ బావగారేంది? పెదబాబు వాళ్ళ ఆవిడ బజార్కి వెళ్ళినారన్నా మీరుగా వెళ్ళడమేంది? ఆమా, అదో పెద్ద కన్ఫ్యూజన్ స్టోరీ. నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ గా చెప్పమ్మా. అదేంటంటే అదిదా జరిగింది. అంత మారి అడిగినారే అనుకో, ఇంత మారి నువ్వుదా ఎందుకు ఒప్పుకున్నావు? నేందా ఎక్కడ ఒప్పుకున్నాను? అవరిదా కన్విన్స్ పని ఒప్పించినారు. కన్విన్స్ చేసినా ఇంత మారిదా కరిగిపోడువా? ఆమా, அந்த கன்வின்ஸ் வேல ஒரு ரப்பர் நெக்லஸ். அப்படியா? அந்த மாதிரி అయితే నాకు కూడా 2 జతల గాజులు అడకపోయినవా? இந்த கல்யாணம் అయ్యేలోపు మళ్ళీ కన్విన్స్ చేయకపోదురా? అప్పుడుదా అడగకపోదునా? మాపిల్లయే చూసి నేర్చుకోండి. ఆమా, మా పిల్లలు చూసి నాందా నేర్చుకుంటున్నాను. ఏమి నేర్చుకుంటా ఉండారు? పెండ్లామనే పొరపాటును కూడా కన్విన్స్ చేయకూడదని. ఇంత మ్యాటరా మనం ఈజీగా తీసుకున్నామనే వాళ్ళు అనుకోకూడదా? అంత మారి అనుకుంటే ఏమవుతాది? ఏమవుతాది? వాళ్ళకి ఏమే కాదు, మనమే చీపి లెక్కన మాదిరా చీప్ అయిపోతామా? అరే వినాయగా, నేను వస్తున్నా, నిన్ను అడిగి కడిగి పారేస్తా. వినాయగా నీవు అమ్మ ఆమా, పెద్ద బండ్లను చిన్న బండ్లు గాను, చిన్న బండ్లను పెద్ద బండ్లు గాను మారుస్తారా? 60 ఏండ్ల హీరో 20 ఏండ్ల హీరోయిన్ ఎవరి సమాధిరా అంటే సినిమా చూస్తున్నట్లు కళ్ళు అప్పగించి వాయు మోసుకుని చూస్తా ఊరుకుంటామా? చూస్తా. అరే వినాయక, వాప్పా వాప్పా. ఏమన్నా మురిగేషన్ ఇరిగేషన్ బావగారు, ఇలా కారిడార్ లో నిలబడి కప్పలాగా పైకప్పు 10 రూపాయలు అరిస్తే అపార్ట్మెంట్ వాళ్ళు ఊరుకోరు. మన పైకప్పు వాళ్ళ ఫ్లోరింగ్ మీ అరుపురికి క్రాక్ ఇచ్చిందంటే వాళ్ళ ప్రెసిడెంట్ కి రిపోర్ట్ ఇస్తారు.
ప్రెసిడెంట్ ఫైన్ వేస్తాడు. అసలే కుంభకోణం వాళ్ళు రైలు కోతేసినట్టు గట్టిగా రుస్తారు. నాందా ఒక సెంటిమెంట్ విషయం నీతో డిస్కస్ చేయాలా? మీరు కొంచెం సెంటర్ రేట్లు ఆపుతారా? సెంటిమెంట్ అయినా సెటిల్మెంట్ అయినా సాయంత్రం క్లబ్ లో స్కాచ్ తాగుతూ పేకాడుతూ మాట్లాడుకుందాం, సరేనా? నాకు పని ఉంది, వస్తాను. ఏంటయ్యా నీ పనే? పెద్ద మంటలు చిన్న మంటలు గాను, చిన్న మంటలు పెద్ద మంటలు గాను తల్లకాయలు మార్చే తమాషాలు చేయటమేనా? పెద్దదని చెప్తే పెద్దదైపోతుందా? నాకు 20 ఏళ్ళని చెప్తే టీనేజర్ అయిపోతారా? కాలేజీలో నాకు సీట్ ఇస్తారా? అచ్చా, తెలివైన వాళ్ళు, పైగా తెలుగు వాళ్ళు కాలేజీలో సీటు కొట్టేస్తారప్పా. ఏంటండి గోరంత విషయాన్ని కొండంత చేస్తారో? పెళ్ళాక ఇలాంటివి 1000 చేస్తాం. మీరు చేయలేదా? నాందా ఏమి చేస్తేనే? మా చిన్నోడి పెళ్లి స్టార్ హోటల్లో చేస్తారన్నారు. అది ఏ 5 స్టార్ లోనో 3 స్టార్ లోనో చేస్తారనుకుంటే స్టార్ అనే పేరును హోటల్లో చేశారు. నాందా స్టార్ హోటల్లో కళ్యాణం చేస్తానన్నాను, స్టార్ హోటల్లోనే కళ్యాణం చేశాను. ఇందులో మోసం ఇల్లే. మీరిదా వాళ్ళని మోసం చేస్తే నాందా హ్యూమన్ రైట్స్ కే ఫ్రీ చేస్తా. లెటర్స్ టు రిజిస్టర్ కి లెటర్స్ రాస్తా. గృహహింస చట్టం కింద కేసు పెడతాను. అప్పుడు వాళ్ళు వచ్చే మిమ్మల్ని జైలు అప్పుడిస్తారా? భారత రాజ్యాంగాన్ని న్యాయశాస్త్రాన్ని తిరిగేసి రాసేస్తారా? ఇరిగేషన్ గారు అంత ఇరిటేట్ కాకండి. నా డిపార్ట్మెంట్ దా ఇరిగేషన్, నా పేరుదా మురిగేషన్. కుంభకోణం చిదంబరం మురిగేషన్. చూడప్ప, ప్లాకార్డులో నువ్వెంత గొప్పడు అయినా నా కూతుర్ని అల్లుల్ని జోకర్స్ మాదిరిగా చేసి గేమ్ ఆడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోనప్ప. నేను ఈ హెల్ప్ తీసుకుంటుంది నీ అల్లుడు నీ కూతురుది కాదు, నా కొడుకు నా కోడలిది. కాబట్టి ఇరిగేషన్ మురిగేషన్ గారు కాస్తంత కోఆపరేషన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చూడండి. వస్తా. ఆ పిల్ల మేనమామ ఎలా వస్తాడో, ఆ పిల్ల ఫోటో ఎలా చూపిస్తాడో నాందా చూస్తా. అమ్మా, ఈ ఫ్లవర్ వాజు ఇక్కడ మధ్యలోనే ఉంచు. ఆ వచ్చిన మనిషి మనోడిని ఈ పూల్ మధ్యలో చూసాడనుకో, మనోడు కాస్తంత అందంగా కనబడతాడు. అలాగేరా. అతను వచ్చాక లైట్లన్నీ ఆన్ చేసి ఉంచండి. ఈ లైట్ వెలుతురులో అన్నయ్య కాస్తంత బ్రైట్ గా కనబడతాడు. అలాగే లేరా. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు టీవీ ఆన్ లోనే ఉంచి కాస్తంత సౌండ్ పెంచి ఉంచండి. ఆయన కాన్సన్ట్రేషన్ అన్నయ్య మీదే కాకుండా అప్పుడప్పుడు టీవీ మీద కూడా డైవర్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు కూడా నాలాగే తెలివైనోడిరా. కాదు, నీకంటే తెలివైన వాడిని. నీ అంత తెలివి నాకుంటే ఈ పాటికి 25 సార్లు గిన్నీస్ బుక్ లో అలా 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 ఎక్కుండేదాన్ని. బుక్ అంటే గుర్తొచ్చింది. టీపా మీద వీక్లీస్ స్నాక్స్ కాస్తంత ఎక్కువ పెట్టు. ఆ వచ్చినోడు తింటూ చదువుతూ ఉంటే ఆడి కాన్సన్ట్రేషన్ అంతా అటు డైవర్ట్ అవుతుంది. అవును రోయ్, ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని ముందు పెద్దోడిని నిద్రలేపరా చిన్నోడా. చిచి చిచి చిన్నోడిని నిద్రలేపరా పెద్దోడా. అంటే ఇప్పుడు వాడు చిన్నోడు, నువ్వు పెద్దోడివి కదా, అందుకని. ఇప్పటి నుంచి అక్కర్లేదు, ఆ అమ్మాయి మేనమా వచ్చినప్పుడు అంటే చాలు. ఇప్పటి నుంచి అంటే అప్పటికి అలవాటు అవుతుందిరా పెద్దోడా. అంటే అన్నారు గాని వాళ్ళకి అనుమానం వచ్చే రేంజ్ లో అనకండి. చిన్నోడా, ఒరే చిన్నోడా. చిన్నోడా అన్నానంటే అన్నయ్య అనాలి కదా. ఒరే అనయ్య, అనయ్య, అనయ్య. కాసేపట్లో ఆయన ఫోటో తీసుకుని ఇంటికి వస్తున్నాడు. నువ్వు ఇంకా అలా పడుకోనుంటే ఎలా? లేచి రెడీ అవ్వు. నిన్నే. నేను రెడీ అవును. ముందు ఆ అమ్మాయి ఫోటో నాకు నచ్చాలి, అప్పుడు నేను లేచి రెడీ అవుతాను. ఆ తీసుకొచ్చిన ఆయన హాల్లో కూర్చుంటాడు గానీ డైరెక్ట్ ఫోటో తీసుకొని నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు వస్తారు ఫోటో తీసుకుని ఇక్కడికి? నువ్వు గాని నాన్న గాని తీసుకురావాలి. ఆ ఫోటో నేను చూడాలి, నాకు నచ్చాలి, అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాను. ఒకవేళ ఆయన ఫోటో డైరెక్ట్ గా హ్యాండ్ టు హ్యాండ్ నీకే ఇస్తానంటే? కదే. ఇంకేం ఆలోచించకరా అన్నయ్య, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఫోటో తీసుకొచ్చి నాకు ఇస్తే నేను డైరెక్ట్ గా తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు హాల్లోకి రానక్కర్లేదు, సరేనా? థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అంతే, నా పెళ్ళే వరకు నువ్వు నాకు అన్నయ్యవి, నేను నీకు తమ్ముడిని. ఓకేనా? అయ్య బాబోయ్, మా ఫ్యామిలీలో అందరూ ఆర్టిస్టులే. మేం గనక సినిమా ఫీల్డ్ లో ట్రై చేస్తే మా ఫ్యామిలీ హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. కర్మ.
ఏరా లేచాడా రెడీ అవుతున్నాడా రెడీ అవుతున్నాడు అన్నట్టు అన్నయ్య ఇక్కడ కూర్చుంటాడు కదా ఈ వాల్ క్లాక్ అన్నయ్య వెనకాల పెట్టామనుకో ఆ వచ్చిన ఆయనకి ఈ వాల్ క్లాక్ చూస్తూ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఎరా చిన్నోడా, చిన్నోడు రెడీ అవుతున్నాడు. నేను పిలిచేది నిన్నే. మరి అంతగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోకు. అవ్వకపోతే అవలేదంటారు, అయితే అయ్యానంటారు. మ్యాటర్ ఏంటో చెప్పండి. మీ అత్తగారు మాంగారు వచ్చారట్రా. మనం పెళ్లి చూపులకి ఎవరిని పిలవద్దనుకున్నాం కదా, పెళ్లికి పిలుద్దాం అనుకున్నాంగా. పిలవని పేరెంటానికి రావడం వాళ్ళకి అలవాటే కదరా. మీ ఆవిడ విషయం మొత్తం వాళ్ళకి వివరంగా చెప్పేసినట్టుంది. మనం అమ్మాయికి ఏదో అన్యాయం చేస్తున్నట్టు, వాళ్ళ మేనమామని దారిలోనే ఆపేసి ధర్నా చేసి వెనక్కి పంపించేద్దామన్న లెవెల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది మరీ బాగుంది. మన పిల్లాడి పెళ్లి కోసం మనం తిప్పలు పడుతూ ఉంటే మధ్యలో ఆయన గారికి ఏమిటంట? ఏమో ఒరేయ్, ఆ కుంభకోణం వాళ్ళ మహా లంబకోణాలరా. ఏదోడు చేయరా బాబు. సాంబార్ మామ చెప్తా చెప్తా. నువ్వేం కంగారు పడుతున్నానా, మా మామ సంగతి నేను చూసుకుంటాను. సరే వెళ్ళిరా. ఏమాయ్, ఒక టీ ఇస్తావా? ఇస్తాను. ఇదిగో దొరకండి. ఏంటో హైదరాబాద్ రోడ్ నెంబర్ 1 పక్కన 5 ఉంటుంది, 45 పక్కన 36 ఉంటుంది. అసలు ఈ హైదరాబాద్ లో అడ్రస్ పట్టుకోవడం అమెరికాని కనిపెట్టిన కొలంబస్ కూడా కష్టమే. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అడ్రస్ పట్టుకోవడం ఎలా? ఎవరినైనా అడుగుదామా? సాంబార్ మామ ఇక్కడేం చేస్తున్నాడు? చూద్దాం. హాయ్ పెద్ద డాడీ. పెద్ద డాడీయా? బుంగరాలంటే కళ్ళు తిప్పింది, బుంగరాలున్న చుట్టూ తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నిన్న